శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘమాసం ఈరోజు 26వ రోజు. మాఘ పురాణమునందలి 26వ అధ్యాయం పుణ్యక్షేత్రములలో నదీ స్నానం గురించి మనం తెలుసుకుందాం. ఈ విధముగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను, మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, ఆ రాజు, ఓ మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయము నాకు కలుగుతోంది. అది ఏమనగా, మాఘమాసమునందు ఏ ఏ తీర్థములు దర్శింపవలెనో తెలుపుము అంటూ వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరల ఈ విధముగా తెలిపిరి. ఓ దిలీప మహారాజా, మాఘ స్నానములు చెయ్యుటయందు ఆసక్తి గలవారులకు ముఖ్యమగు తీర్థ మహిమలను గురించి నేను తెలిపెదను, శ్రద్ధగా వినుము. మాఘమాసములలో నదీ స్నానం ఎంతో పవిత్రమైనది. మాఘ స్నానములు చెయ్యలేక తీర్థములు సేవించినా చాలునని అనుకొనుట అవివేకమనే చెప్పాలి. ఎందుకనగా, మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత ఈ మాఘమాసములో నదీ స్నానము సర్వపాపహరమైనది, ఆవశ్యమైనది కూడా. అటులనే ప్రయాగ క్షేత్రం అతి ముఖ్యమైనటువంటి క్షేత్రం. ఈ భరతఖండములలో అతి ప్రధానమైన గంగా నది సముద్రములో కలియచోటు మాఘ స్నానమునాచరించిన 7 జన్మలలోని పాపములు హరించిపోవును. ఈ మాఘమాసములు నదీ స్నానముతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటయే కాక మరల జన్మ అనేది కలుగదు. ఇక త్రయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు. ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఇచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింపజేసినాడు. కావున మాఘమాసములలో గోదావరి యందు స్నానము చేసిన ఎడల తక్షణమే సకల పాపములు హరించిపోవుటయే కాకుండా ఇహమందు పరమందు కూడా సుఖపడదు. మన దేశంలో ఎన్నో నదులు ఉన్నవి. ప్రతి నదీ తీరమున ఎన్నో క్షేత్రములు కూడా ఉన్నవి. ఆ నదులలో మహానదులు, పుణ్యనదులు ముఖ్యమైనవి. అవి 100కు పైగా ఉన్నవి. అటువంటి కొన్ని పేరు స్మరించినచో ఆ నదీ తీరాలలో ఉన్నటువంటి క్షేత్ర దేవతలను కూడా స్మరించినట్లే అవుతుంది. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం. నందిని, మందాకిని, నళిని, త్రామపల్లి, భీమరతి, గంగ, యమున, వేత్రవతి, పంపానది, కృష్ణవేణి, మహేంద్రతనయ, గోదావరి, నర్మద మొదలైన మహానదులు, భగీరథి, గంగ, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమరథి, తుంగభద్ర, రేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కేసికి, గండకి, విచిత్రక, వశిష్ఠ ప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశావతి, ఫల్గుని, కరతోయ, పుణ్యద, ప్రణీత మొదలైనవి పుణ్యనదులు. మహానదులు చిరకాలము నుండి ప్రవహించినవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నము వలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యమును అందించినవి. ఈ మహానదులు, పుణ్యనదులు రెండూ కూడా విశిష్ట లక్షణములు కలిగినటువంటి గంగ, యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను అయి ఉండవచ్చును. ఈ నదులలో చేసే స్నానం విశేష ఫలప్రదము కూడా. మనము ఆ నదులలో స్నానము చెయ్యలేకపోయినను ఈ పవిత్ర మాఘమాసమున వాటి పేర్లను తలుచుకున్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను,
ఆ నదీ తీరముల యందున్నటువంటి పవిత్ర దైవములను కూడా స్మరించినట్లు అగును కదా. గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధములకు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వములను చాటుచున్నాయి. అటులనే వరం తప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముతో వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను మరొక క్షేత్రం కలదు. ఆ క్షేత్రము బ్రహ్మహత్య మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము కూడా కలదు. అది చెప్పెదను, సావధానుడై ఆలకింపుము. విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకును ఈశ్వరునకు 5 తలలు ఉండెడివి. ఈశ్వరునికి పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు నాకును 5 తలలు ఉన్నవి, నేనే గొప్పవాడనంటూ శివునితో వాదించెను. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివానవలే వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశెను. వెంటనే శివునకు బ్రహ్మ హత్య పాతకము చుట్టుకున్నది. శివుడు భయపడి తాను నరికిన బ్రహ్మతలను చేతపట్టుకుని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలో ఉన్నటువంటి బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా మారిపోయినది. ఈశ్వరుడు సహజముగా అందమైన వాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాం దేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మము కడకు రాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూసి కోపము కలవారై తమ భార్యలు శివుని వెంట పోవట సహించలేక అతనికి పురుషత్వము నశించునుగాక అని శపించిరి. ఈశ్వరుడును చెయ్యునది లేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగము అమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను. 1,000,000 సూర్యుల తేజస్సు కలిగి ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి వానిని ఓదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్లి అచట శివునికి ఉన్నటువంటి బ్రహ్మహత్యాది పాపములను పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు. 26వ అధ్యాయం సంపూర్ణం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.